నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ సిపిడిసిఎల్ కన్స్యూమర్ యాప్ ద్వారానే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలి. విద్యుత్ శాఖ ఏఈ చిరంజీవి. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత స్థానిక చెంచుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులు మంత్రి మనోహర్ పరిశీలించారు. ఆసుపత్రుల్లోని పలు విభాగాలను ఆయన పరిశీలించి అధికారులతో పలు అంశాల గురించి చర్చించారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా సిబ్బంది తోడ్పడాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం చెంచుపేటలోని రైతు బజార్ను సందర్శించి రైతు బజార్ సేవలను గురించి స్థానికులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి మంత్రి మనోహర్ ఎడ్లలింగయ్య కాలనీ చేరుకుని అక్కడ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు పారుదల, డ్రైనేజీ వ్యవస్థను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులతో మాట్లాడి వారికి మంత్రి మనోహర్ పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, పలు శాఖల అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అల్పపీడన ప్రభావంతో డివిజన్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో సగటున 10.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా తెనాలి మండలంలో 28.4, దుగ్గిరాల 24.6, కొల్లిపర 12.6, మంగళగిరి 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. విద్యుత్ బిల్లులను వినియోగదారులు ఏపీ సిపిడిసిఎల్ కన్స్యూమర్ యాప్ ద్వారానే చెల్లింపులకు అవకాశం కలదని విద్యుత్ శాఖ ఏఈ చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖకు చెందిన సమస్యలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను గురించి సమావేశం నందు తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలని ఏఈ చిరంజీవి సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ వైర్లు తెగి చెట్ల మీద పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దానికి తోడు కొన్ని మండలాల పరిధిలో గాలులు కూడా వీస్తున్నాయి. వాటి వల్ల చెట్లు పడటం వల్ల కానీ రకరకాల కారణాలతో విద్యుత్ అంతరాయం కలుగుతుంది. వాటిని ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్ స్టాఫ్ తోడు బయట కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా పెట్టుకుని మ్యాక్సిమం అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తున్నాము. సో ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వర్షాలకి గాలులకి మీ ఇళ్ల దగ్గరలో కానీ, పొలాల్లో కానీ, రోడ్ల మీద కానీ చెట్లు వంగి వైర్ల మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మా స్టాఫ్ క్లియర్ చేస్తున్నారు. కానీ అలాంటివి ఇంకేమన్నా చేయకోకుండా ప్రమాదకరంగా ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు వాటిని కూడా వెంటనే క్లియర్ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండాను, విద్యుత్ ప్రమాదాలు లేకుండాను చేయటానికి అవకాశం ఉంటుంది. దయచేసి విద్యుత్ శాఖకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత బిల్స్ కట్టే పద్ధతిని ఆర్బీఐ యొక్క ఆదేశాల ప్రకారం ఫోన్పేలో కానీ, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ఇలాంటి యాప్స్ ద్వారా ఇదివరకే చాలామంది కన్జ్యూమర్స్ బిల్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు వాటి ద్వారా కట్టడానికి వీలు లేదు. ఏపీసీపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్ అని ఉంటుంది. అలా కాకుండా ఏపీసీపీడీసీఎల్ వెబ్సైట్ ఉంటుంది. వాటిలోకి వెళ్ళి బిల్స్ని పే చేయవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఇప్పటికే అనేక మాధ్యమాల ద్వారా ఇలాంటి పాంప్లెట్స్ కూడా పంచి వాళ్ళకి అవగాహన కల్పించాము. అందరూ కూడా ఇలా ఏపీసీపీడీసీఎల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు బిల్లు కట్టేస్తే
ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో బిల్లు కట్టిన వాళ్ళు అవుతారు, డిస్కనెక్షన్ లేకుండా ఉంటుంది. దీనిలో ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే అక్కడైనా సరే మా స్టాఫ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. సాయంత్రం అంటే రేపంటే శనివారం సాయంత్రము 3 గంటలకి విద్యుత్ వినియోగదారుల యొక్క మీటింగ్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. మన తెనాలి డివిజన్ పరిధిలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కానీ, విద్యుత్ సమస్యలు అంటే మీటర్లు, బిల్లులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ చెంచుపేటలో ఉన్నటువంటి మా విద్యుత్ కార్యాలయానికి వచ్చి వారి యొక్క సమస్యల్ని తెలియజేసి డిపార్ట్మెంట్ ద్వారా వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యుత్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి సమస్యలైనా సరే డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్కి లోబడి ఎలాంటి సమస్యలైనా సాల్వ్ చేస్తామండి, డిపార్ట్మెంట్ గైడ్లైన్స్కి లోబడి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట చేలలో నీరు నిల్వ ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి ఆందోళన చెందుతున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. నీరు పొలంలో నుంచి వెళ్లిన తర్వాత నాట్లు వేసుకోవాలని పేర్కొన్నారు. కౌలు రైతు కార్డుల కోసం కౌలు రైతులు రైతు సేవా కేంద్రాలను లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కార్డులు పొందాలని ఆమె తెలిపారు. 3 మండలాలు తెనాలి, కొల్లిపర, అలాగే దుగ్గిరాల మండలాల్లో మరి గత వారం వరకు ఏద పద్ధతిలో వరి విత్తనాలు నాటుకోవటం జరిగింది. అయితే మనకి దగ్గరగా సుమారుగా ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఇక్కడ 14,811 ఎకరాలకు గాను 14,000 చిల్లర ఎకరాల్లో ఎద పెట్టుకోవటం కంప్లీట్ అయిపోయింది, 95%. దుగ్గిరాల్లో వస్తే 20,188 ఎకరాలకు గాను 13,570 ఎకరాల్లో ఎద పద్ధతిలో వరిని వేసుకోవటం జరిగింది. అలాగే మనకి తెనాలి మండలంకి వస్తే 15,930 చిల్లర్లో దగ్గరగా 6,570 ఎకరాల్లో వరి విత్తనాలు నాటుకోవటం జరిగింది. ఏదేమైనా ఒక్కొక్కసారి మొలకెత్తే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు. కనుక ఎక్కడైనా రైతులు ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ వర్షాలు తగ్గిన తర్వాత, నీళ్లు రిసీట్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మన సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఛానల్స్ని, డ్రైనేజ్ ఛానల్స్ని జేసీపీలు పెట్టడం ద్వారా చాలా త్వరగా ఉన్నటువంటి వీడ్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరగానే వాటర్ రిసీట్ అవుతుంది. ఈ 2-3 రోజులు వర్షాలు తగ్గిన తర్వాత మనము బయటపడతాం అనుకుంటున్నాము. అలాగే ఇంకా మనకి మిగిలినటువంటి ఏరియాస్లో ఇప్పుడైతే మనం ఈ వారం రోజుల్లో మనం డైరెక్ట్ సోయింగ్ చేయలేము. రైతులతో మనం ఇంటరాక్ట్ అవటాన్ని బట్టి వారు చెప్పింది ఏంటంటే ఆగస్టు 2వ వారం వరకు వాళ్ళు వెయిట్ చేసి మరి నారుమడి కంటే నాట్లకు వెళ్లకుండా యథ పద్ధతిలోనే విత్తనాలు వేసుకుంటామనేది చెప్పడం జరిగింది. అలాగే మనకి సాయిల్ శాంపిల్స్ కలెక్షన్కి వచ్చినట్లయితే మన 3 మండలాల్లో 2,200 టార్గెట్ గాను మనకి తెనాలి 730 శాంపిల్స్ తీయటం జరిగింది, ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. అట్లాగే దుగ్గిరాలకు వస్తే 820 శాంపిల్స్కి కానీ 820 మనకి తీయటం జరిగింది, కానీ ల్యాబ్కి ఇంకా పంపవలసినవి ఉన్నాయి. అలాగే కొల్లిపర్లో కూడా 662 కానీ 700 చిల్లర తీయటం జరిగింది. వాటిని కూడా బ్యాచ్ వైజ్ పంపిస్తూ ఉన్నారు. కౌలు రైతుల కార్డుల విషయానికి వస్తే కొల్లిపరకు వస్తే 3,120 గాను 1,052 కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే దుగ్గిరాలకు 3,300 గాను మనకి 900 ఇవ్వటం జరిగింది. వెరసి మొత్తం మీద 9,700 చిల్లరకు గాను 2,600 చిల్లర మనం ఈ కౌలు రైతుల కార్డులు ఇవ్వటం జరిగింది. కనుక ఇంకా ఏమాత్రం సెంటు భూమి కూడా పొలం లేనటువంటి కౌలు రైతులు, అలాగే కొంత పొలం ఉండి మరికొంత కౌలు చేసేటువంటి పార్షియల్ టెనెంట్స్ మీరందరూ కూడా మీ ఆర్బీకేల పరిధిలోకి వెళ్ళి వారికి మీ వివరాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో మరి చాలా కౌలుదారుల గురించి ఆలోచించి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి
మరి ఈ అవకాశాన్ని మీరు ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. కొల్లిపర మండలంలోని ఇసుక స్టాక్ పాయింట్ను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పాలసీ విధానంను ప్రవేశపెట్టిందని, అధికారులు సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని మంత్రి మనోహర్ సూచించారు. స్టాక్ పాయింట్ నందు ఏ మేర ఇసుక అందుబాటులో ఉంది, ఎంత ప్రజలకు అందించడం జరిగింది అని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఇసుక సప్లై అవుతుందా లేదా అని ఆరా తీశారు. ఉచిత ఇసుక పంపిణీపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి మనోహర్ హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా తెలుసుకునేందుకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు హాస్టళ్ల సందర్శన కార్యక్రమం చేపట్టినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాన్ని కల్పించడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలిగించిందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నందు సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జె శివనాగరాజ్, మద్దినేని కిరణ్ బాబు, చెన్నూరు సాయి, పి భూమేష్, కె తేజ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారమయ్యే రీతిలో మరి విద్యార్థి సంఘాలుగా మేము కృషి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రేపటి నుంచి హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళకు సంబంధించి అనేక సమస్యలు మరి ఉన్నాయి. ఆ సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్న తరుణంలో గత ప్రభుత్వంలో అనేక సార్లు అధికారులను మొత్తుకొని మరి వినతిపత్రాల రూపంలో, ధర్నాల రూపంలో, ర్యాలీల రూపంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా సమస్యలను తీసుకెళ్లినప్పటికీ వాళ్ళ దృష్టికి ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోగా విద్యార్థి నాయకుల పట్ల మరి కఠినంగా ప్రవర్తించిన పరిస్థితిని మనం చూస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని హాస్టల్స్కి పంపించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ మరీ ముఖ్యంగా ఈ హాస్టల్ని సందర్శించి ప్రతి విద్యార్థితో మాట్లాడి మరి వాళ్ళ సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్యలను మీరు పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారిని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేసి ఆల్రెడీ ఐసెట్ రాసినటువంటి విద్యార్థులు త్వరలో కౌన్సిలింగ్ ప్రారంభమవుతూ ఉంది కాబట్టి మీరు స్పష్టమైన హామీ ఇచ్చి జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటు పూర్తి స్థాయిలో అంది వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళే విధంగా అది దోహదపడతా ఉంది. ఈ జీవో నెంబర్ 77 మూలంగా ఏదైతే పీజీ చదువుకునేటటువంటి మంచి భవిష్యత్తుకి వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం హాస్టల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి సాధించాలి అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కోరటం జరిగింది. మేము టౌన్లో ఉన్న హాస్టల్స్ అన్నిటినీ సందర్శించి వాళ్ళ సమస్యలు ఒకటి తెలుసుకొని రాష్ట్ర సమితి దగ్గరికి చేకూర్చడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు వల్ల క్లోజ్ చేసిన స్కూల్స్, పాఠశాలలు, కళాశాలలు అన్నీ పునఃప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పీజీ విద్యార్థులకు పడాలని మా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అబ్దుల్ రషీద్ని రోడ్డుపై కత్తులతో దారుణంగా పొడిచి చంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల మూర్తాజా నగర్లో సుభానీ మీడియాతో మాట్లాడుతూ వినుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ రషీద్ని నడి రోడ్డుపై కత్తులతో కిరాతకంగా నరికి చంపడం రాష్ట్రంలో అందరినీ కలిచివేసిందని అన్నారు. అత్యంత అనాగరికంగా హత్య చేశారని అన్నారు. ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఏమాత్రం సమంజసం కాదని అన్నారు.
శాంతి భద్రతను విఘాతం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా వ్యవహరించాలని కోరారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువ నాయకుడు అబ్దుల్ రషీద్ పై నడి రోడ్డుపై కత్తులతో కిరాతకంగా నరికి చంపడం రాష్ట్రంలో అందరినీ కలిచివేస్తుంది. అత్యంత అనాగరికంగా ఈ హత్య చేశారు. ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో దాడులు సమంజసం కాదు. రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్న వారు ఏ స్థాయిలో వ్యక్తులైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారైనా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత కఠినంగా వ్యవహరించారు. దుగ్గిరాల శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారిని శాకాంబరి అలంకరణలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు యుగంధర్ శర్మ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు యుగంధర్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు గత 11 సంవత్సరాలుగా శాకాంబరి దేవిగా అలంకరణ చేయటం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా అమ్మవారికి ఆకుకూరలు, వివిధ రకాల ఫలాలు, కూరగాయలతో అలంకరణ చేశామన్నారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకం, అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన పూజలు నిర్వహించామన్నారు. అమ్మవారి అలంకరణను మరుసటి రోజు శనివారం ఉదయం 10:30 గంటల వరకు కొనసాగుతుందన్నారు. భక్తులు విధిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామ దేవస్థానంలో శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి దేవి గత 11 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా శాకాంబరి దేవి కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారికి అలంకారం నిర్వహించినాము. ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, అమ్మవారికి సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అనగా రేపు శనివారం ఉదయం 10:30 వరకు ఈ అలంకారం ఉంటుంది. దుగ్గిరాల కొత్తలాకుల వద్దనున్న కాలిబాట వంతెనను శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ ఇనుప పైపులు శిథిలావస్థకు చేరటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పాదచారులు, వాహన చోదకులు భయపడుతున్నారు. ఈ విషయంపై స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు వంతెన వద్దకు వచ్చి పరిశీలన చేశారు. వంతెనకు ప్రక్క గోడలను నిర్మాణం చేపట్టేందుకు కొలతలను తీసుకున్నారు. ప్రస్తుతం వంతెనపై వెళ్లే వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తాత్కాలిక ఏర్పాట్లను దోస్త్ వన్ సేవా ట్రస్ట్ సభ్యులు చేపట్టనున్నారు. మరో 20 రోజుల్లో అంచనా వేసి పూర్తి స్థాయిలో వంతెనకు ఇరువైపులా ఇనుప గోడల నిర్మాణం చేయనున్నారు. పరిశీలించిన వారిలో నీటిపారుదల శాఖ ఎస్ఏ ఉమామహేశ్వరరావు, ఏఈ మల్లికార్జున, డిఈ ఎన్కేవి ప్రసాదరావు, ఎంపీడీఓ భార్గవి, ఏఈ వనిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దెవాసు, తాడిబేని ఏడుకొండలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ సిపిడిసిఎల్ కన్స్యూమర్ యాప్ ద్వారానే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలి. విద్యుత్ శాఖ ఏఈ చిరంజీవి. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.